Reproductive health. Reproductive health means healthy reproductive organs with normal functioning. Healthy reproductive organs with normal functioning is called reproductive health. WHO డెఫినేషన్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి డబ్ల్యూహెచ్ఓలో ఏం చెప్తున్నారంటే, అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, reproductive health is a state of complete well-being of individuals in physical, functional, emotional, behavioral and social aspects of reproductive system. WHO reproductive health గురించి ఏం చెప్తున్నారంటే, ఇండివిజువల్స్ గురించి కంప్లీట్గా ఒక అవగాహన ఉండాలని చెప్తున్నాను అన్న. వేటి గురించి అంటే కనుక రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కంప్లీట్గా వాళ్ళకి తెలిసి ఉండాలని చెప్తున్నాను. ఎలా తెలిసి ఉండాలంటే, ఒకటి ఫిజికల్గా, ఫంక్షనల్గా, ఎమోషనల్, బిహేవియరల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కంప్లీట్గా తెలిసి ఉండాలని చెప్తున్నాను. అప్పుడే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ని హెల్దీగా ఉంచుకోగలం అని చెప్తాం కదా. దీనిలోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ అన్న డబ్ల్యూహెచ్ఓ గురించి వాళ్ళ డెఫినేషన్ ఇంపార్టెంట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ అంటే మదర్ యొక్క మోర్టాలిటీ రేట్, డెత్ రేట్. ఇన్ఫాంట్స్ మోర్టాలిటీ రేట్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో మోర్టాలిటీ రేట్ అనేది ఇండియాలో ఎక్కువగా ఉందని చెప్తున్నాను కదా. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందంటే, ల్యాక్ ఆఫ్ మెడిసినల్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవటం, లేదా నాలెడ్జ్ అబౌట్ దట్, దాని గురించి సరైన నాలెడ్జ్ లేకపోవటం, ప్రెగ్నెన్సీ గురించి కానీ వీటి గురించి కానీ హెల్త్ పరంగా సరైన నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అను ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తాం. మనకి ఇండియాలో మేజర్ ప్రాబ్లం, జనరల్గా అన్ని చోట్ల మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఇదేంటంటే మేజర్ ప్రాబ్లంగా ఉందని చెప్తాం. ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ని ఎస్టీడీస్ అంటారు. అది ఇది ఎలా ఉందంటే, ఎంత ఉందంటే అప్రాక్సిమేట్లీ 2 million ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియాలో అప్రాక్సిమేట్లీ 2 million పీపుల్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే హెచ్ఐవితో ఉన్నారు. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్, హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ కదా. అప్రాక్సిమేట్లీ 2 million పీపుల్స్ ఇన్ ఇండియా విత్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్. India is among the first country in the world initiate action plan and programs at the national level to attain total reproductive health as a social goal. ఉన్న కంట్రీస్లో ఇండియానే ఫస్ట్ స్టార్ట్ చేసిందని. ఏంటంటే యాక్షన్ ప్లాన్స్ ఏవైతే దీనికి సంబంధించిన రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి నేషనల్ వైడ్గా కండక్ట్ చేసుకుంటూ వచ్చింది, నేషనల్ లెవెల్ కదా. దీని గురించి ఏం చెప్తుందంటే, ఈ ప్రోగ్రామ్స్, ఈ యాక్షన్ ప్లాన్స్ ఇవన్నీ దేనికి యూజ్ అవుతున్నాయి అంటే, దేనికోసం అంటే కనుక రిప్రొడక్టివ్ హెల్త్ టోటల్గా అందరికీ రిప్రొడక్షన్ పరంగా హెల్తీగా ఉంచటం ఓకేనా. రిప్రొడక్టివ్ హెల్త్ని అందించటమే వీటి యొక్క మెయిన్ ప్లాన్స్ ఓకేనా, మెయిన్ గోల్ అనమాట. ఏది గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్స్ని తీసుకున్నా లేదా ఏదన్నా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసినా దేనికోసం అంటే కనుక రిప్రొడక్టివ్ హెల్త్ అంటే టోటల్గా అందరినీ రిప్రొడక్టివ్ హెల్తీగా ఉంచడమే వీటి యొక్క గోల్ అని చెప్తాం. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది వరల్డ్ వైడ్గా ఫస్ట్ ఇండియానే స్టార్ట్ చేసినాను. ఎప్పుడంటే కనుక 1951
దీన్ని కంట్రోల్లో ఉంచేది ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే కనుక ఆర్సిహెచ్ అంటే రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కదా. ఇన్ 1977లో దీని చేంజెస్ దేనిగా పెట్టారంటే ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్గా పెట్టారు దీన్ని కదా. నెక్స్ట్ జననీ సురక్ష యోజన. జననీ సురక్ష యోజన ద్వారా ఏం చేస్తున్నారంటే మాసివ్ చైల్డ్ ఇమ్యునైజేషన్ అంటే చిల్డ్రన్స్లో ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయటం అండ్ సప్లై ఆఫ్ న్యూట్రిషనల్ ఫుడ్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్స్ కావాల్సిన న్యూట్రిషనల్ ఫుడ్ని సప్లై చేయటం వీటి యొక్క మెయిన్ కాన్సెప్ట్. జననీ సురక్ష యోజన యొక్క కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఈ ప్రోగ్రామ్స్ కానీ ప్లానింగ్స్ కానీ ఏం చేస్తున్నాయి అంటే దేనికి యూజ్ అవుతుంది అంటే అవేర్నెస్ తీసుకురావటం నన్ను ఓకేనా. అంటే రిప్రొడక్షన్ పరంగా అంటే రిప్రొడక్టివ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో రిప్రొడక్టివ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పీపుల్లో అవేర్నెస్ తీసుకురావటం వీటి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా. అది దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక అంటే అవేర్నెస్ తీసుకురావటం, తర్వాత ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ అండ్ సపోర్ట్ ఫర్ ద బిల్డింగ్ అప్ ఏ రిప్రొడక్టివ్లీ హెల్దీ సొసైటీ. అంటే రిప్రొడక్టివ్లీ హెల్దీ సొసైటీని క్రియేట్ చేయటమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఓకేనా. అది దీని యొక్క కాన్సెప్ట్. టోటల్గా ఈ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మనకి ఈ ప్లానింగ్స్ కానీ దేనికి యూజ్ అవుతుంది అంటే కనుక ఓకేనా రిప్రొడక్టివ్ హెల్దీ సొసైటీని క్రియేట్ చేయటమే వీటి యొక్క కాన్సెప్ట్ ఓకేనా. దానికోసమని పీపుల్స్లో అవేర్నెస్ తీసుకురావటం కోసమని గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి అంటే ఆడియో విజువల్ అండ్ ప్రింట్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటుంది. దేనికోసం అంటే కనుక వేరియస్ స్టెప్స్ టు ఎడ్యుకేట్ పీపుల్స్ ఆన్ రిప్రొడక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అవేర్నెస్ తీసుకురావటం కోసం గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి వేటిని యూటిలైజ్ చేసుకుంటున్నాయి అంటే ఆడియో విజువల్ అండ్ ప్రింట్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇంట్రడక్షన్ టు సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఏంటంటే దేనికోసం అంటే కనుక ప్రొవైడ్ రైట్ ఇన్ఫర్మేషన్ టు యంగ్ వన్స్ ఆన్ ద సెక్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటం కోసం స్కూల్స్లో నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొస్తున్నారు అన్న. అంటే వేటి మీద అవేర్నెస్ కావాలో వాళ్ళకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద అవేర్నెస్ కోసం, తర్వాత అడోలసెన్స్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళలో జరిగే రిలేటెడ్ చేంజెస్ మీద అవేర్నెస్ కోసం, సేఫ్ అండ్ హైజెనిక్ సెక్సువల్ ప్రాక్టీస్ ఓకేనా సేఫ్గా ఉండే విధంగా ఎలా ఉండాలా ఏం చేయాలా వీటి మీద అవేర్నెస్ తీసుకురావటం కోసం ఓకేనా. తర్వాత సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మీద అవేర్నెస్ తీసుకురావటం కోసమని స్కూల్స్లోనే ఏం చేశారంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు నన్ను. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే హెచ్ఐవి వీటి మీద అవేర్నెస్ తీసుకురావటం ఓకేనా. ఫెర్టైల్ కపుల్స్ అండ్ మ్యారేజబుల్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫెర్టైల్ కపుల్స్ అండ్ మ్యారేజబుల్ ఏజ్ గ్రూప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. వేటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అవైలబుల్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలా ఓకేనా. తర్వాత పోస్ట్ నాటల్ కేర్ ఆఫ్ ది మదర్. పోస్ట్ నాటల్ కేర్ అంటే కనుక డెలివరీ అయిన తర్వాత మదర్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి, న్యూ బోర్న్ చైల్డ్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఓకేనా, అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎటువంటి కేర్ తీసుకోవాలా. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలా, చెప్పాలి వాళ్ళకు. తర్వాత గివింగ్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్కి
ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా, వాటి గురించి అవేర్నెస్ తీసుకురావాలి. ఓకేనా, తర్వాత అవేర్నెస్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ ద సొసైటీ ఆన్ ప్రాబ్లమ్స్. అంటే మనకేంటంటే అవేర్నెస్ తీసుకురావాలా. ఎక్కడ అవేర్నెస్ తీసుకురావాలంటే అన్కంట్రోల్డ్ పాపులేషన్ వల్ల మనకు వచ్చే లాసెస్ ఏంటి, తర్వాత సెక్స్ రిలేటెడ్ క్రైమ్స్ ఏం జరుగుతాయి వాటి వల్ల, అన్కంట్రోల్డ్ పాపులేషన్ వల్ల, వీటి గురించి పీపుల్స్లో మనకేం చేయాలంటే అవేర్నెస్ తీసుకురావాలి. ఓకేనా, ఫీమేల్ ఫీటిసైడ్ ఇట్ ఈస్ ఏ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియాలో ఫీమేల్ ఫెటిసైడ్ అనేది బర్నింగ్ ప్రాబ్లం అని చెప్తున్నాను నేను. ఎందువల్లంటే ఆడపిల్లలకి మనం ఏంటంటే ఈక్వల్ వాల్యూ ఇవ్వలేం మేల్కి ఫీమేల్కి ఇండియాలో వచ్చేసరికి. ఎందుకంటే ఇద్దరిని వేరువేరుగా చూస్తుంటుంటాం. ఫీమేల్ అనగానే ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంటుందని ఏం చేస్తారంటే కొంతమంది అవేర్నెస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫీమేల్ ఫెటిసైడ్కి కారణమవుతున్నాను. అంటే చిన్నపిల్లల్ని ఫస్ట్లోనే చంపేస్తున్నారని ఆడపిల్లలు అయితే కనుక. అందుకే ఇది బర్నింగ్ ప్రాబ్లం ఇన్ ఇండియా అంటారు. ఎందువల్లంటే కనుక ఎడ్యుకేషన్ సరిగా లేకపోవటం, అవేర్నెస్ సరిగా లేకపోవటం. ఓకేనా, ఎడ్యుకేషన్ ఉన్నా కానీ అంటే కొంతమంది చదువుకున్నా కానీ ఏంటంటే వాళ్ళ గురించి సరైన అవేర్నెస్, సరైన అవగాహన లేకపోవటం వల్ల ఏంటంటే వీటన్నిటినీ చేస్తూ ఉన్నారు. అందుకే ఫస్ట్ ఏం చేస్తానంటే అబార్షన్ అంటే మనకేంటంటే ఫెటిసైడ్ అంటే ఏం చెప్తున్నామంటే అబార్షన్ ఏ ఫీమేల్ అని తెలియగానే ఏం చేస్తానంటే అబార్షన్ చేయించేస్తున్నారు లేదా చంపేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం ఇప్పటికి కూడా. ఎందుకంటే సరైన అవేర్నెస్ లేకపోవటం. కదా, మేల్స్ అని ఎలా తెలుస్తుంది మనకి అంటే మనకేంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తెలిసిపోతుంది. ఎందువల్లంటే ఆమ్నియోసెన్సిస్ టెస్ట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే 1970లో వచ్చిందన్న. యాక్చువల్గా దీని పర్పస్ ఏంటంటే ఫస్ట్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఇన్ ఫేటస్లో ఉండే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసేవాళ్ళు. దాంతోపాటుగా డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ది ఫేటస్ యొక్క సెక్స్ని కూడా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఆమ్నియోసెన్సిస్ టెస్ట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాను. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఓకేనా ఫేటస్ యొక్క ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయి. ఆ ఎపిథీలియల్ టిష్యూలో ఉండే డిఎన్ఏని ఐడెంటిఫై చేసేసి దాన్ని మేలా ఫీమేలా ఐడెంటిఫై చేయడానికి, తర్వాత వాటితో పాటుగా మనకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే కనుక ఫేటస్లో ఐడెంటిఫై చేయడానికి ఈ ఆమ్నియోసెన్సిస్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడు వచ్చిందంటే కనుక 1970లో. దీన్ని 1976లో బ్యాన్ చేశారు. దీన్ని ఆమ్నియోసెన్సిస్ టెస్ట్ ద్వారా ఫేటస్ని ఐడెంటిఫై చేయటం అనేది, డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ది ఫేటస్ని ఐడెంటిఫై చేయటం అనేది 1976లో బ్యాన్ చేశారు. కన్నా తర్వాత 1987లో 3D అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఒకటి వచ్చింది. 3D అల్ట్రాసౌండ్ టెక్నిక్ అనేది ఒకటి వచ్చిందన్న. ఇదేం చేస్తారంటే డిటెక్టింగ్ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఫేటస్ డెవలప్ అవుతున్నప్పుడు ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్తారు. ఓకేనా, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ అనేది 1994లో వచ్చిందని. అంటే ముందుగానే ఐడెంటిఫై చేయాలి. దీన్ని రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ దీన్ని 1994లో దీన్ని రెగ్యులేట్ చేశారు. ప్రీనాటల్ టెక్నిక్ యాక్ట్ అనేది ఒకటి వచ్చిందని 1994లో. దీనివల్ల యూజ్ ఏంటంటే రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్, ఎవరైతే మిస్యూజ్ చేస్తారో వాళ్ళ కోసమని యాక్ట్ వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళకి జైలు వేయటం ఇది చేస్తుంటారు నన్ను. ఓకేనా, ఇవి మనకి టెక్నిక్స్. వీటిలోకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అనేది. ఓకేనన్న, అది ఇంట్రడక్షన్ వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ నన్ను. ఈ టాపిక్ నుంచి మినిమం 2 మార్క్స్ వస్తున్నాయి, 2 బిట్స్ వస్తున్నాయి నన్ను. ఓకేనా, 2 బిట్స్ వస్తున్నాయి. తర్వాత రిప్రొడక్షన్ నుంచి 2 బిట్స్, రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 2 బిట్స్ అలా వస్తున్నాయి. 2 or 3 టోటల్గా రెండింటి నుంచి 5 బిట్స్ వరకు కవర్ చేస్తున్నారు. అందుకే ప్రతి పాయింట్ని చదువుకోవాలి జాగ్రత్తగా.